బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. సో నిన్న టాపిక్లో మనం బేసిక్ కాన్సెప్ట్ చూసాం. ఈరోజు వచ్చేసరికి డేటాబేస్ యూజర్స్ అంటే డేటాని మన డైలీ లైఫ్లో ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎవరికి నాలెడ్జ్ ఉండి యూజ్ చేస్తారు, లేకపోతే డేటాబేస్ ఐడియా లేకుండా కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో డేటాబేస్ యూజర్స్ని మనం ఎవరెవరు ఉన్నారో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డేటాబేస్ యూజర్స్ అంటే పీపుల్ హూ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విత్ ద డేటాబేస్. అంటే మనకి డేటాబేస్ మీద ఐడియా లేకపోయినా సరే డైలీ వాడుతుంటారు కొంతమంది. సో ఆ డేటాబేస్తో ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇంకా డేటాబేస్ని యూజ్ చేస్తున్నట్టే. పర్ఫార్మ్ డిఫరెంట్ ఆపరేషన్స్ అండ్ డిబిఎంఎస్ అంటే ఇప్పుడు ఆ డేటాబేస్ మీద ఐడియా ఉండి వాడితే దాని మీద ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హూ ఆర్ ఇంటరాక్ట్ విత్ ద డిబిఎంఎస్ ఈజ్ కాల్డ్ డేటాబేస్ యూజర్స్. సో ఆ డేటాబేస్ యూజర్స్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటర్. సో అడ్మినిస్ట్రేటర్ అంటే నార్మల్గా అడ్మిన్ అంటే ఎవరు? మెయిన్ పర్సన్, అంటే డేటాబేస్ మొత్తానికి హెడ్. అంటే ఆ పర్సన్ కంట్రోల్లోనే ఈ డేటాబేస్ మొత్తం ఉంటుంది. అంటే ఏ కంట్రోల్స్ అయినా సరే, ఆల్ కంట్రోల్స్, ఎవ్రీ కంట్రోల్, ప్రతి ఒక్క కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ దగ్గరే ఉంటుంది. ఆ యూజర్స్ని యాడ్ చేయాలన్నా, యూజర్స్కి పర్మిషన్స్ ఇవ్వాలన్నా, డేటాబేస్ కంట్రోల్ చేయాలన్నా, డేటాబేస్ స్ట్రక్చర్ని, స్కీమా మీన్స్ స్ట్రక్చర్, డేటాబేస్ స్ట్రక్చర్ని అన్నీ ఇంకా ప్రతి ఒక్క కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఉంటుంది. మనకి యూజర్స్ని యాడ్ చేయాలన్నా, పర్మిషన్స్ ఇవ్వాలన్నా, పర్టికులర్ డేటా వరకు పర్మిషన్ ఇవ్వాలన్నా, ఏదైనా సరే ప్రతి ఒక్క యాక్సెస్ అనేది అడ్మినిస్ట్రేటర్ దగ్గరే ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్ కన్ఫర్మ్ చేసి యాక్సెస్ ఇస్తేనే నార్మల్ యూజర్స్ యూజ్ చేసుకోగలరు. మేనేజ్, వ్యూ, లాజికల్, ఫిజికల్ లెవెల్స్. ఈ లెవెల్స్ మీద ఇంకో వీడియో చేస్తా, క్లియర్గా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ యూజర్ వచ్చేసరికి అన్సొఫిస్టికేటెడ్ యూజర్స్. వీళ్ళనే మనం నావ్ యూజర్స్ అంటాం. అంటే వీళ్ళకి ఏంటంటే డేటాబేస్ మీద ఒక ఐడియా ఉండదు. అంటే క్వరీస్ అంటే ఏంటో తెలియదు, డేటాబేస్ అంటే ఏంటో తెలియదు, కానీ డైలీ లైఫ్లో మాత్రం కంటిన్యూగా వాడుతూనే ఉంటారు. ఎలా అంటే మన ఇప్పుడు నార్మల్గా మనకి డేటాబేస్ ఐడియా లేదు, కానీ మనం రెడ్ బస్, నెక్స్ట్ అబీబస్ ఇలాంటి యాప్స్లో ఏంటంటే మనం డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకుంటాం. ఈ యాప్స్లో కూడా డేటాబేస్ అనేది యూజ్ చేస్తారు. సో దాని ద్వారానే డేటా సేవ్ అవుతుంది, కానీ మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది తెలీదు. సో అలానే బ్యాంక్లో చూసుకుంటే బ్యాంక్ స్టాఫ్ కూడా క్వరీస్ ఎలా రాయాలి, ఐ మీన్ డేటా ఎలా స్టోర్ చేయాలో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా నేమ్ ఎంటర్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్లో ఇంకా డేటాబేస్లో నేము, పర్సన్ డీటెయిల్స్ స్టోర్ అయిపోతాయి. సో వీళ్ళు ఏంటంటే అన్సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే డేటాబేస్ స్ట్రక్చర్ అనేది ఐడియా ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకే కనిపిస్తుంది. సో వీళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. The person who don't have any knowledge on database is called unsophisticated users or nav users. So next one, sophisticated users. Then opposite. Unsophisticated అంటే ఏంటి? డేటాబేస్ మీద నాలెడ్జ్ లేదు. సో సొఫిస్టికేటెడ్ ఏంటంటే డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉంది, గుడ్ నాలెడ్జ్ ఆన్ డేటాబేస్. అంటే వీళ్ళకి ఏంటంటే క్వరీస్ రాయడం వచ్చు, డేటాబేస్ని ఎలా కంట్రోల్ చేయాలో వచ్చు. సో డైరెక్ట్గా క్వరీస్ రాసి డేటాని కంట్రోల్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇంజనీర్స్ అండ్ అనలిస్ట్. నెక్స్ట్ వన్, సిస్టమ్ అనలిస్ట్. సిస్టమ్ అనలిస్ట్ అంటే ఇప్పుడు నాకు ఒక పర్సన్ ఉన్నాడు, నార్మల్ యూజర్ ఉన్నాడు ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ అనలిస్ట్ ఉన్నాడు, ఇక్కడ డిబిఏ టీమ్ ఉంది. సో ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్ యూజర్ని, నాకు డేటాబేస్లో ఈ చేంజ్ కావాలి, సో ఈ చేంజెస్ కావాలి, సమ్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి నాకు యూజర్కి. సో యూజర్ ఏంటంటే సిస్టమ్ అనలిస్ట్కి కంప్లైంట్ చేస్తాడు. సిస్టమ్ అనలిస్ట్ మిడిల్ పర్సన్ బిట్వీన్ యూజర్ అండ్ ద డిబిఏ. ఇక్కడ డిబిఏ టీమ్ అనేది ఉంటుంది. అంటే డిబిఏ టీమ్ అంటే అడ్మినిస్ట్రేటర్, అంటే డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిబిఏ అంటే నాట్ ఓన్లీ వన్ పర్సన్, డిబిఏ అంటే ఒక టీమ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఫామ్ అయ్యేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. సో ఈ సిస్టమ్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే ఈ ప్రాబ్లమ్ని డిబిఏ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో డిబిఏ టీమ్ దాని మీద వర్క్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ డేటాబేస్ని అప్డేట్ చేస్తుంది. సో సిస్టమ్ అనలిస్ట్ ఏంటంటే మెయిన్గా వర్క్స్ బిట్వీన్ యూజర్ అనేది డిబిఏ. నెక్స్ట్ డేటాబేస్ డిజైనర్. డిజైనర్ అంటే నార్మల్గా డిజైన్ చేసేవాడు, అంటే క్రియేట్ చేసేవాడు. డిజైన్ ద స్ట్రక్చర్. ఇప్పుడు నాకు స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే స్టూడెంట్ టేబుల్ ఏముంటాయి, రోల్ నెంబరు, నేము, సంథింగ్. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ రోల్ నెంబర్లో ఓన్లీ నెంబర్సే సేవ్ అవ్వాలని ఎవరు చెప్తారు? డిజైనర్స్ అది క్వరీస్ రాసేటప్పుడే డిజైన్ చేస్తారు.
నెక్స్ట్ ఇక్కడ నేమ్ అంటే ఓన్లీ క్యారెక్టర్సే స్టోర్ అవ్వాలని ఎలా చెప్తారు? సో డిజైనర్స్ ఏం చేస్తారంటే ఈ టేబుల్లో పర్టికులర్ టేబుల్లో డిసైడ్స్ రిలేషన్షిప్స్ అంటే రూల్స్. ఇప్పుడు ఏంటంటే ఇలా రూల్స్, ఇక నాకు రోల్ నెంబర్ అంటే ఓన్లీ నెంబర్సే రావాలి, నేమ్ అంటే ఓన్లీ క్యారెక్టర్స్ రావాలి. సో అలా స్ట్రక్చర్ని డిజైన్ చేసే వాళ్ళే డేటాబేస్ డిజైనర్స్. ఈ డేటాబేస్ డిజైనర్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆన్ డిబిఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లో ఒక పార్ట్ వీళ్ళు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్. అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ ఇంకా మనకు అనవసరం, ఫ్రంట్ ఎండ్ ఎవరు యూజ్ చేసుకుంటారు? వేరే వాళ్ళు. బ్యాక్ ఎండ్లో వర్క్ని అంటే బ్యాక్ ఎండ్లో నాకు ఏమైనా ప్రాబ్లం ఇష్యూ అయింది, దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మెయింటైన్ చేసి మళ్ళీ వెంటనే రీపబ్లిష్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే బ్యాక్గ్రౌండ్లో ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, సర్వర్ ఇష్యూస్ అవి వస్తాయి, లేదు నాకు డేటా అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్లో చేంజ్ చేయాలి. సో సాఫ్ట్వేర్ డెవలపర్స్, కోడింగ్ ఐడియా ఉన్నవాళ్ళు, మన సిఎస్సి స్టూడెంట్స్ అలా, అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ వీళ్ళకే కదా బ్యాక్ ఎండ్ డెవలప్ మొత్తం వచ్చేది. సో మెయింటైన్ అప్లికేషన్స్. నెక్స్ట్ స్పెషలైజ్డ్ యూజర్స్ అంటే స్పెషలైజ్డ్ డిబి యాప్స్, అంటే డేటాబేస్ యాప్స్ని కొన్ని అన్ని స్పెషలైజ్డ్ అనలేం కదా, పర్టికులర్గా కొన్ని హైలైట్ అవుతాయి, అంటే స్పెసిఫిక్గా దీనికోసమే క్రియేట్ చేశారు డేటాబేస్ని. సో అలా స్పెషలైజ్డ్ యాప్స్ని క్రియేట్ చేసే వాళ్ళని స్పెషలైజ్డ్ యూజర్స్ అంటాం. వీటిలో ఏంటంటే అడ్వాన్స్ యూజేజ్ ఉంటుంది, అంటే నార్మల్ డేటాబేస్ కన్నా వీటి మీద కొంచెం అడ్వాన్స్ యూజేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్యాజువల్ యూజర్స్. క్యాజువల్ యూజర్స్ ఏంటంటే అకేషనల్ యూజర్స్, అంటే ఎప్పుడో ఒకసారి ర్యాండమ్గా చాలా రేర్గా డేటాబేస్ని యూజ్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ మేనేజర్స్ ఏంటంటే ఎక్కువ డేటాబేస్ని యూజ్ చేయరు, జస్ట్ వాళ్ళు ఏంటంటే వర్క్స్ని అసైన్ చేసేస్తారు అంతే. సో వాళ్ళు ర్యాండమ్గా డేటాబేస్ అనేది యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ ద యూజర్స్ ఆన్ డేటాబేస్. సో ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకసారి పీపీటీలో ఉన్న స్లైడ్స్ మొత్తం ఒకసారి మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని చదువుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.